ఒకప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అంటే ఒకవైపు బడా బడా వ్యాపారస్తులు, మరోవైపు నక్సలైట్లు తిరుగుతూ ఉండేవారు. రాత్రి 8 అయిన తర్వాత జూబ్లీ హిల్స్లో సంచరించడం అంటే అది చాలా ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం. అలాంటి జూబ్లీ హిల్స్ను ఫిలిం నగర్ పేరుతో పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని అప్పటి ప్రభుత్వం ఒక భారీ ప్రణాళిక వేసింది. చెన్నైలో ఉండే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుండి చిన్న చిన్న కార్మికుల వరకు ఫిలిం నగర్లో స్థలాలు కేటాయించడానికి ఎన్నో ఏర్పాట్లు చేసింది. అలా రామానాయుడు గారికి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక పెద్ద కొండనే అప్పచెప్పింది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి అన్నపూర్ణ స్టూడియోస్ పేరు మీద 7 ఎకరాలు, సూపర్ స్టార్ కృష్ణ గారికి పద్మాలయ స్టూడియోస్ పేరు మీద 5 ఎకరాల భూమిని సినిమా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద ఉచితంగా ముట్టజెప్పింది. అప్పట్లో సినిమాలకు మాత్రమే ఉపయోగించబడిన ఈ భూములు ఇప్పుడు వేరే వేరే వ్యాపార లావాదేవీలకు ఉపయోగిస్తున్నారని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకరాలలో నెలకొల్పబడిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. అలాగే గత 2 ఏళ్లుగా యాక్టివ్గా ఉన్న సినీమాక్స్ అనే మాల్ కూడా కె రాఘవేంద్ర రావు గారికి అప్పటి ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి పరచాలని ఇచ్చిన భూమే. ఇలా సినిమా పేరు చెప్పుకుంటూ ఆ రంగాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకుంటూ ప్రభుత్వం దగ్గర నుండి ఉచితంగా భూములు పొందడం అనేది సినిమా బడాబాబులకు ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఫ్రీగా వచ్చిన భూములను వేల కోట్లకు అమ్ముకుంటున్నారు ఈ సినీ మాయగాళ్లు. ఇప్పుడు ఈ లిస్టులోకి చేరారు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల. ఎన్ కన్వెన్షన్ పేరుతో నాగార్జున నడుపుతున్న ఫంక్షన్ హాల్ సినీ రంగ ప్రయోజనాల కోసమే అన్నది ఒకవైపు వేదన. కానీ ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని తన సొంత ప్రయోజనాల కోసం నాగార్జున అతని స్నేహితులు చేస్తున్న దందా అనేది నిజమని విశ్లేషకులు చెప్తున్నారు. అమలకి ఇచ్చిన బ్లూ క్రాస్ భూములు కూడా గురుకుల భూములే అని ఇంకొక వాదన. ఇప్పుడు టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి ఇలా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అక్కినేని నాగార్జున అమలలను వదిలేది లేదు, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వదిలేది లేదు అని ఘాటుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో విమర్శలు సంధించారట. మరి నాగార్జున ఈ సమస్యల నుండి ఎలా బయటపడతారు అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.